వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ భక్తులందరికీ, ధర్మ బంధువులందరికీ, జ్ఞాన సింధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా మీ గంగాధర శాస్త్రి సాదర స్వాగతం. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ 40 శ్లోకాల పారాయణలోకి వెళదాం. సాధారణంగా కార్యక్రమం అంతా ముగిసి మనం ఇంటికి వెళ్లే ముందు ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక లక్ష్యంతో, ఒక సూచనతో, ఒక స్ఫూర్తితో మనం ఇంటికి వెళ్ళవలసి ఉంది. లేకపోతే ఆ 2 గంటలో, ఆ 3 గంటలో సరదాగా ఒక టైం పాస్ చేసి వెళ్ళినట్టుంటుంది. మిత్రులారా, మనం ఇతర లోకాల నుంచి, పరమాత్ముడు సృజన నుంచి ఈ లోకానికి వచ్చింది సరదాగా వచ్చిపోవడం కోసం కాదు, తిరిగి ఈ లోకానికి, ఈ దేశానికి ఇచ్చిపోవడం కోసం వచ్చాం అని తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలా తెలియచేసిన మహాత్ముడు, అలా తెలియచేసిన దేవుడు, దైవము తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం కులం, మతం విభేదం లేకుండా దేశకాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్యోపదేశానికి సంబంధించిన ఒకే ఒక్క జీవిత పాఠం భగవద్గీత. అందులో సందేహం లేదు. అలాంటి భగవద్గీతని ఎవడన్నా మత గ్రంథం అంటే వాడిని కాలర్ పట్టుకుని అడగండి. మతాలన్నీ ఎప్పుడు పుట్టినాయో తెలుసా? ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికీ 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది? అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడంది? వాడు సార్వజనీనమైన దేవుడు. ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురువు క్లారిటీ లేని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి. ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇంగ్లీష్లో రాసుకుంటే కృష్ణం వన్డే జగద్గురు అని చదువుతాం. వాడు వన్డే జగద్గురువు కాదురా, వాడు లైఫ్ టైం జగద్గురువు ప్రపంచానికి. ఇవాల్టికి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళెవరు? పాశ్చాత్యులు. వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా? భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు. అది ఈ దేశం, అది మన దేశం. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అనుకుంటున్న గ్రంథాలు.
ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునే గ్రంథం కానీ దేశం కానీ ఎక్కడన్నా చూసారా? అంత గొప్ప స్థితి ఎక్కడన్నా మీరు విన్నారా? అదే ఈ దేశం. గీతా జయంతి అంటే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన భగవద్గీత పుస్తకానికి పుట్టినరోజు ఈ రోజు గీతా జయంతి. గుర్తుపెట్టుకోండి, మార్గదర్శకి, ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలు, జీవన నిర్దేశక సూత్రాలు భగవద్గీత రూపంలో అందించిన దేశం భగవద్గీత. అందుకని అంటాడు నారాయణ రెడ్డి గారు, మా గురువు గారు, ఈ దేశం గురించి 4 ముక్కల్లో చెప్పమంటే ఆయన అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఇది మన తర్వాత పిల్లలకి, తర్వాత జనరేషన్స్కి చెప్పవలసింది. భగవద్గీత అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం వరకు భగవద్గీత పుస్తకం దగ్గరికి ఎవడన్నా వెళ్తే వాడి టైం అయిపోయిందనో, వాడు దేవుడి పిలుపుకి దగ్గర పడ్డాడనో, లేదా భగవద్గీత ఎక్కడన్నా వినపడుతుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో పక్క సందులోకి తొంగి చూడడం, చివరికి ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను సైతం మన వాళ్ళు ఎక్కడ వాడుకోవాలో తెలియక, ఎక్కడ ఉపయోగించాలో తెలియక, ఎప్పుడు చదవాలో తెలియక, జీవితం అంతా మార్గదర్శక ఒక టార్చ్ లైట్ లాంటిది జీవితానికి భగవద్గీత అయితే, దాన్ని శవాల దగ్గర ప్రదర్శించి భగవద్గీత అంటే మరణగీత చేసేశారు మన వాళ్ళు. నాన్న, భగవద్గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత అంటే మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం. అందుకనే అందరూ బాగా ప్రచారం చేయండి, గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించుకో అని ప్రతి భారతీయుణ్ణి రగిలించండి, స్ఫూర్తి వాడిని లేపండి. అందుకనే కృష్ణుడు అర్జునుడిని, నిద్రపోతున్న అర్జునుడిని ఏమంటారు, అజ్ఞానంలో పడ్డ అర్జునుని లేపుతూ ఒక మాట అంటాడు, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, నేను ఆ పని చేయలేను, నేను ఈ పని చేయలేను అని మాట్లాడతాం కదా, మానసిక దుర్బలత్వం పోయి ఐ కెన్ డూ ఎనీథింగ్, ఈ భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నేను ఒక్కడిని చాలు అనిపించేంత స్ఫూర్తి ఇవ్వగలిగింది ఒక్క భగవద్గీత మాత్రమే. మీరు జీవిత సమయంలో మనం సందుకి జిమ్ములు ఉన్నాయి అంటే శారీరక దృఢత్వం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ మానసికంగా ఎంత వీక్గా ఉన్నాం అంటే, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, మొగుడు పెళ్ళాలకి ఏమాత్రం తేడా వస్తే ఆత్మహత్య, అంటే జీవితంలో ఏమాత్రం నైరాశ్యం ఆవరించిన వెంటనే మనకు కనిపిస్తున్నది సొల్యూషన్ ఆత్మహత్య అని. ఆత్మహత్యలు లేని లోకాన్ని సృష్టించాలంటే అది ఒక భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది ఒక్క భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా. అలాగే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే అది ఒక్క భగవద్గీత పఠనం, ఆలోచన, ఆచరణ వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా. ఒక మహానుభావుడు, నాకు స్నేహితుడు ఉన్నాడు, ఆయనని ఎందుకండి ధర్మ మార్గంలో వెళ్తారు, ధర్మ మార్గంలో వెళ్తే ఈ మధ్యన చాలామంది లేపేస్తున్నారు కూడా, జీవితంలో లేకుండా చేస్తున్నారు, మీకెంత ధైర్యం అండి అంటే, ధర్మం కోసమే బతుకుతా, ధర్మం తప్పితే, జాగ్రత్తగా వినండి మిత్రులారా, ధర్మం తప్పితే మన కార్యాచరణలో ధర్మం తప్పితే మరణించినట్టే అన్నాడు ఆ మహానుభావుడు. ఎవరో తెలుసా? ఇక్కడే కూర్చున్న జేడి లక్ష్మీనారాయణ. వీళ్ళు కదా హీరోలు. బాగా గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. యాక్ట్ చేస్తే వాడికే అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలండి. వాళ్ళు కదా హీరోలంటే, రియల్ హీరోలంటే. మన బిడ్డలంటే వాళ్ళు, మన బిడ్డలను అలా తయారు చేయండి, సినిమా హీరోలుగా కాదు, రియల్ హీరోలుగా తయారు చేయండి. అలా తయారు చేసే అనేక మంది మహానుభావుల్లో నాకు స్ఫూర్తి ఈ వేదిక మీద సుప్రతిష్ఠుడైన మహాత్ముడు చినజీయర్ స్వామి వారు. ఎంతమందికి జ్ఞానబోధ చేసి ఆ మహాత్ముడి ఆశీర్బలం వల్లే ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత భగవద్గీతని నా జీవితం మొత్తం పణంగా పెట్టి, ఉద్యోగం వదిలేసి ఆస్తిని ఆదాయాన్ని పణంగా పెట్టి నేను రూపొందించగలిగానంటే ఆ తపస్వి ఆశీస్సు వల్లే సాధ్యమైంది మహాత్మా. జీయర్ స్వామి వారి పాదపద్మాలకి నేను సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మహాత్మా మీ ఆశీస్సుల నుంచి నేను తీసుకుని తిరిగి ఈ లోకానికి నేను భగవద్గీతను ఇవ్వగలిగాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలోకి వచ్చి వెళుతూ మాతృదేవో భవ, తల్లి అకౌంట్ సెటిల్ చేసేయండి.
పితృదేవో భవ, నాన్న అకౌంట్ సెటిల్ చేసేయండి. ఆచార్య దేవో భవ, జ్ఞానం చెప్పిన గురువు అకౌంట్ సెటిల్ చేసేయండి. అతిథి దేవో భవ, లోక జ్ఞానం మన ఇంటికి వచ్చి చెప్పిన అతిథి అకౌంట్ సెటిల్ చేసేయండి. అకౌంట్స్ అన్ని ఏంటో తెలుసా? ఈ అకౌంట్స్ అన్ని ఏంటో తెలుసా? వాళ్ళు మనకి ప్రతిఫలాపేక్ష లేకుండా పెట్టిన భిక్ష ఏదైతే ఉందో, తిరిగి లోకం కోసం మీరు గొప్ప పనులు చేయడం ద్వారా వీళ్ళందరూ ఆనందించేస్తారు మిత్రులారా. అది ఈ దేశాన్ని గివ్ బ్యాక్ టు ది సొసైటీ. భారతదేశంలో పుట్టినందుకు తిరిగి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతే అంతకంటే బిచ్చగాడు ఒకటి లేడు. మానవుడిగా వచ్చాం, దైవంగా వెళ్ళిపోవాలి, దైవంలో లీనమైపోవాలి. మానవుడికి దేవుడికి తేడా ఏమిటంటే, తీసుకునేవాడు మానవుడు, ఇచ్చేవాడు దేవుడు. మానవుడు కూడా తీసుకునే స్థాయి నుంచి ఇవ్వగలిగే స్థాయికి ఎదిగితే నరుడే నారాయణుడు. అదే చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో చాలా గొప్ప శ్లోకం ఉంది. ఘంటసాల గారు పాడి బాగా ప్రచారం చేస్తే పాప అందులో ఒక్క మాట తీసుకుని చనిపోయిన చోట్ల భగవద్గీత పెట్టేస్తున్నారు మిత్రులారా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అర్జున అన్నాడు కృష్ణుడు. దాని అంతరార్థం ఏంటో ఇందులో 3 విషయాలు కన్ఫర్మ్ చేశాడు. అదేంటంటే, పుట్టడం కన్ఫర్మ్డ్, పోవడం కన్ఫర్మ్డ్, పరమాత్మలో లీనమయ్యేంత వరకు. అయితే ఈ మధ్య జీవితం అనే ప్రయాణం ఉంది. దాన్ని అందంగా, అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా, ప్రపంచానికి ఆదర్శవంతంగా నీ వెనక తరాల వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా జీవితాన్ని గడపమని చెప్పే భగవద్గీత, యద్యదాచరతే శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాడిని అనుసరిస్తుంది. కాబట్టి ఎవడి వంక చూసినా వాడు ఉత్తముడుగా నిలబడాలి అని భారతీయులు కాదు మిత్రులారా, ప్రపంచంలో ప్రతి మానవాళిని ఆశించి ప్రతి మానవాళికి బోధించిన, కులాలకి మతాలకి అతీతమైన దైవం శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఉత్తమోత్తమైన గీత ఇది. జీవన గీత, ఇది జీవన గీత. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ ఆధ్యాత్మిక జ్యోతులై ప్రకాశిద్దాం మిత్రులారా. ఇక్కడ ఇది నేను చెప్తాను, వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ అనే ధర్మాన్ని రక్షించి ప్రచారం చేస్తున్న విశేషమైన సంస్థ, విశిష్టమైన సంస్థ, ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైన సంస్థ మీ అందరికీ ఇప్పటికే కరపత్రాల రూపంలో భగవద్గీతలోని 700 శ్లోకాలలో, ముఖ్యంగా అసలు భగవద్గీతను ప్రచారం చేయటం కోసం 700 శ్లోకాలు ఇక్కడ పఠించటం ఉదయం అయిపోయింది. కానీ దాన్ని 40 శ్లోకాలకి, అంటే ఎంపిక చేసిన 40 శ్లోకాలని ముఖ్యంగా దాని సందేశాన్ని యువతకి అందించడం కోసం ఒక పారాయణగా సరిగ్గా 10 నిమిషాలే, నాతో కలిపి మీరు కూడా చదవచ్చు. నాకు తెలిసి మీ అందరి చేతుల్లో ఈ కరపత్రాలు, ఈ 40 శ్లోకాల చాలీసా రూపంలో ఉన్న కరపత్రాలు మీ అందరి చేతుల్లో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. పుస్తకాలు కూడా ఉన్నాయి. కాబట్టి చదివే ముందు మహాత్ములారా, హిందూ బంధువులారా, హిందువులారా, హిందూ అంటే మీరందరికీ చెప్పండి, మీ బిడ్డలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. హిందూ అంటే ఎవర్రా అంటే సర్వజన బంధువు అని అర్థం. హిందూ అంటే మతం కాదు. ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోయేది, ఎవరినైనా తనతో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే. అందుకనే ఇన్ని మతాలు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి హిందువులారా బలోపేతం కండి. అందుకు భగవద్గీతే మార్గం. హిందూయిజం బలమైంది, కానీ దురదృష్టవశాత్తు హిందువులు బలహీనంగా ఉన్నారు. విగ్రహాలు పడగొడుతుంటే ఎవరు మాట్లాడడం, కన్వర్షన్స్ జరుగుతుంటే ఎవరు మాట్లాడడం, అత్యంత దురదృష్టకరమైన లక్షల కన్వర్షన్స్ జరుగుతున్నాయి ప్రతిరోజు భారతదేశంలో. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన అమ్మనంటే, మన నాన్ననంటే మనం ఊరుకోం. అయితే హిందూయిజాన్ని అంటే ఎవడు ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే మనదని అనుకోవటం లేదు. ఈ అనుకోవటంలో ఈ 5% 10% 100%గా మారాలి. అందుకోసమే ఈ వేదిక. హిందువులని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని, హిందూయిజాన్ని, హిందువుల ఐడియాలజీని బలోపేతం చేయడమే భగవద్గీత రూపంలో, ఈ గీతా జయంతి రూపంలో ఇవాళ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కాబట్టి నాతో పాటు మీ అందరూ కూడా
ఈ 40 శ్లోకాల పారాయణం కలిసి చేద్దాం. అక్కల జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అధ ధ్యానం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీభగవానువాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహः వీతరాగభయక్రోధः స్థితధీర్మునిరుచ్యతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవైహాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవः సర్వమితి సమహాత్మా సుదుర్లభः.
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతः శృతిమల్లోకः సర్వమావృత్య తిష్ఠతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ధ్రువా నీతిర్మతిర్మమ. ఒకసారి ఇదంతా ఒక్కొక్క పదంగా చెప్తాను. ఈ ఒక్క శ్లోకం, దీని ఏకశ్లోకి గీత అంటారు. మొత్తం 700 శ్లోకాల గీత ఫలం ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించిన మహాద్భుతమైన శక్తివంతమైన శ్లోకం ఇది. ఒక్కసారి చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి, అండర్లైన్,
ఇవి శాశ్వతంగా ఉంటాయని చెప్తున్నాడు. భగవద్గీత నేర్చుకుంటే ఏం వస్తుందిరా అంటే ఈ ఇద్దరికి అర్జునుడు కార్యసాధకుడు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. అంటే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. భగవద్గీత అంటే విజయానికి 18 మెట్లని అర్థం. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు పోతన పద్యం నేర్పించి మన ఉనికిని చాటుకుందాం మిత్రులారా. చెప్పండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అలాగే ఈ వేదిక, ఇంత ఉత్తమోత్తమైన వేదిక, ఈ దేశం కోసం త్యాగం చేసిన, ఇటీవల వెళ్ళిపోయిన భారతీయ త్రివిధ దళాల సైన్యాధ్యక్షులు బిపిన్ రావత్ గారికి, అలాగే మన తెలుగువాడైన లాన్స్ నాయక్ సాయి తేజకి అశ్రు నివాళులు అర్పిస్తోంది మిత్రులారా. ఇలాంటి వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఎవరైనా వ్యక్తులు మరణిస్తే చాలామంది సెలబ్రిటీసు పెద్దవాళ్ళు అక్కడ నిలబడి క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని గుర్తు చేసుకుంటూ ఏం కోరుతున్నారో తెలుసా? ఈ చనిపోయిన వ్యక్తికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఒక అర్ధరహితమైన కోరిక కోరుకుంటున్నారు. ఎక్కడితో తెలుసా ఇది? మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. గుర్తుపెట్టుకోండి, హిందువులు, భారతీయులు, సనాతన ధర్మజ్ఞులు అలా మాట్లాడరాదు, అలా కోరుకోరాదు. భగవద్గీత దాన్ని స్పష్టం చేస్తోంది. ఏమనో తెలుసా? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మకి నాశనము లేదు. ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువు శోషింపజేయను, సాధ్యము కాదు. మరో చోట చెప్తున్నాడు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు, ఆత్మ కాదు. కాబట్టి మనం అక్కడ నిలబడి మనం ప్రార్థించాల్సింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితంలో మనం పరమాత్మని ప్రార్థించాల్సింది 2 కోరికలు. మనం జీవించి ఉన్నప్పుడు సద్బుద్ధిని, మనం పోతే సద్గతిని కోరుకోమని పరమాత్ముని ప్రార్థించాలి. అలా కోరుకోండి. ఎక్కడన్నా వెళ్ళిపోతే ఎవరన్నా ఈ మహాత్ముడికి సద్గతుల్ని ప్రాప్తించమని పరమాత్ముని ప్రార్థిస్తున్నాను అనేది ఇవాటి నుంచి విశ్వవ్యాప్తం కావాలి. రెండవది, మరణ సమయాల్లో భగవద్గీతని దయచేసి అలా ప్లే చేసి భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత పరమ లక్ష్యాన్ని అలా దాన్ని మిస్యూజ్ చేయరాదు. ఇవి గుర్తుపెట్టుకుని భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత విస్తృతంగా ప్రచారం చేయండి. భగవద్గీత ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది అంటే పెద్ద ప్రశ్న. రెండో ప్రశ్న, చదువుతున్నారా అంటే పూజ గది వైపుకి చూపించి పూజ గదిలో ఉందండి పుస్తకం అని చెప్తున్నారు. ఎంతమంది జ్ఞానులు భగవద్గీత జీవన విధానానికి రా, జీవితం ప్రారంభ దశలోనే భగవద్గీత అనే పాఠం నేర్చుకుంటే, ఈ పాఠం చెప్పిన వాడెవడు? కృష్ణ వందే జగద్గురం. వాడు యూనివర్సల్ టీచర్. వాడు మనకి చెప్పిన పాఠం ఏమిటో తెలుసా? భగవద్గీత. ఆ పాఠాన్ని నేర్చుకుంటే తర్వాత జీవితం నిస్వార్థంగా ఉంటుంది. తన జీవితంలో చేసిన తపశ్శక్తినంతా లోకం కోసం, మీ కళల్లో ఆనందం కోసమే కదా ఇక్కడున్న మహాత్ములు, స్వామీజీలందరూ మనకు పెడుతోంది. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందమని. అలాంటి ఆనందాన్ని స్వార్థం లేకుండా మీరు నిరంతరం పొందుదురుగాక. జై శ్రీకృష్ణ. కేవలం ఒక్క మాట గుర్తు చేయడం కోసం ఆ శ్లోకానికి ప్రతిపదార్థం, దానికి భావం, దానికి మళ్ళీ విశేషార్థం, ఇలా ఒక తపస్సు చేసిన మరొక కార్యకర్త కూడా సోమరాజు గారని సుమారు ఒక 3 నెలలు ఇదే పనిలో ఉండిపోయారు. ఆ భావ చిత్రాన్ని, పాత చిత్రాలు కావవి, ఆయన చిత్రాన్ని తయారు చేయడానికి 5 మంది కార్యకర్తలు 3 నెలల పాటు తయారు చేశారు. నా ప్రార్థన ఏమిటంటే ప్రతి శ్లోకాన్ని దయచేసి పూర్తిగా అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయమని మరొక నివేదన.